మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. కితకితలు ఎవడి గోల వాడిదే, పోటుగాడు, శశిరేఖ పరిణయం, సీమటపాకాయ్ ఇలాంటివి ఎన్నో చిత్రాల్లో తనదైన కామెడీతో మెప్పించిన లేడీ కమెడియన్ గీతా సింగ్. అల్లరి నరేష్ సరసన ఆమె నటించిన కితకితలు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. తన పరిస్థితి గురించి చెప్పుకొని పలు ఇంటర్వ్యూలలో ఆవేదన వ్యక్తం చేసింది గీతా సింగ్. సినీ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువ, ఇతర భాషల్లోని లేడీ కమెడియన్స్ను తీసుకురావడం ఎందుకు, ఇక్కడ మేము ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం కదా, మాకు అవకాశాలు ఇవ్వండి అని చెప్పిన గీతా సింగ్ తనను అయిన వాళ్లే డబ్బు కోసం వాడుకున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేసింది. నమ్మిన వాళ్ళు దారుణంగా మోసం చేశారని బాధపడింది. ఒకరి దగ్గర చిట్టీలు వేస్తే అతను ఏకంగా 6 కోట్లు మోసం చేశాడని ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పారు. ఇక సినిమాలో అవకాశాలు రాకపోవడంతో 2 సార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని, అయితే తన స్నేహితురాలు అండగా నిలబడడంతో తట్టుకోగలిగినట్టు ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన అన్నయ్య పిల్లలను దత్త తీసుకున్నానని, వారితోనే కలిసి ఉంటున్నానని చెప్పిన గీతా సింగ్ తన పనేదో తను చేసుకుంటానని, వివాదాలకు దూరంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చింది. అయితే కితకితలు సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది గీతా సింగ్. లావుగా ఉన్నా కూడా హీరోయిన్గా చేయొచ్చని నిరూపించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ఆమెను కితకితలు గీతా సింగ్ అనే గుర్తు చేసుకుంటారు. కితకితలు సినిమా కంటే ముందు నేను కాస్త సన్నగా ఉండేదానిని. దర్శకుడు ఈవీవి సత్యనారాయణ చెప్పడం వల్ల బరువు పెరిగాను. ఆ చిత్రమే నన్ను ఎంతోమందికి చేరువ చేసింది. ఇప్పటికీ నన్ను అందరూ గుర్తుపెట్టుకున్నారంటే ఈవీవి అల్లరి నరేషే కారణం. ఈవీవి బతికి ఉంటే నాలాంటి ఎంతోమంది కమెడియన్స్కు పండగలా ఉండేది. ఇప్పుడు పరిశ్రమలో పురుషాధిక్యం ఉంది. నాలాంటి లేడీ కమెడియన్స్కు ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. నాలాగే ఉండే మరో అమ్మాయిని చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి నాకు ఒకసారి ఆఫర్ వచ్చింది. అది ఫేక్ అనుకొని ఆఫర్ వదిలేసుకున్నా. చిన్నప్పటి నుంచి మా మేనత్తి నన్ను పెంచింది. ఆమె మరణించినప్పుడు మానసిక ఒత్తిడికి లోనయ్యా. ఆ తర్వాత నాన్న, అన్నయ్య చనిపోవడంతో కుటుంబ బాధ్యత నాపై పడింది. ఇక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. అయిన వాళ్ళు కూడా నన్ను మోసం చేశారు. ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు సైతం డబ్బు తీసుకొని మోసం చేశారు. కెరియర్ మొదలైన కొత్తలో డబ్బులు కూడబెట్టి చిట్టీలు కట్టా, వాళ్ళు డబ్బు మొత్తం కాజేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది గీతా సింగ్. 2005లో ఎవడిగోల వాడిది అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గీతా సింగ్. ఆ తర్వాతే కితకితలు సినిమాతో అందరి మనసులు దోచుకునే ఈమె వరుసగా అవకాశాలు అందుకుంది. దొంగల బండి, ఆకాశరమన్న, ప్రేమాభిషేకం, సీమటపాకాయ్, శశిరేఖ పరిణయం, కళ్యాణ వైభోగమే, రెడ్, సరైనోడు, కెవ్వుకేక, ఈడో రకం ఆడో రకం, జంపు జిలాని, తలాని రామకృష్ణ తదితర హిట్ చిత్రాలలో లేడీ కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించింది. 2019లో 2 చిత్రాలలో నటించిన ఆమె ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో చాలా తక్కువ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఇదిలోండగా సుమారు 2 సంవత్సరాల క్రితం గీతా సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. చేతికి వచ్చిన కొడుకు కన్నుమూయడంతో గీతా సింగ్ ఇప్పటికీ కోలుకోలేకపోతుంది. ఫిబ్రవరి 18న గీతా సింగ్ తన కుమారుడి వర్ధంతి కావడంతో తన సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. నా కొడుకు నాతో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ మిస్యూరా అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది గీతా సింగ్. ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు గీతా సింగ్కి ధైర్యం చెబుతూ పోస్ట్ పెడుతున్నారు. మొత్తానికైతే గీతా సింగ్ కొడుకు మరణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పవచ్చు. మరికొంతమంది ఈ బాధ నుంచి బయటపడాలంటే మళ్ళీ మీరు పనిలో బిజీ అవ్వాలి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి మీ బాధను మర్చిపోయే ప్రయత్నం చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక గీతా సింగ్ ఒకనొక సమయంలో అవమానం ఎదుర్కొందట. ఆ విషయాన్ని కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ 2 హీరోయిన్స్ తనను అందరి ముందు అవమానించారని తెలిపింది. అల్లరి నరేష్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాను. షూటింగ్ గ్యాప్లో కార్వాన్ ఎక్కాను. అప్పటికే అందులో బాంబే హీరోయిన్స్ ఉన్నారు. వారు నన్ను చూసి ఏంటి ఈమె కార్వాన్ ఎక్కింది, జూనియర్ ఆర్టిస్ట్ అని చులకనగా మాట్లాడారు. అప్పుడు మిగతా నటులు నిన్ను ఇలా అంటున్నారేంటి అని అడిగారు. వారికేదో తెలియక అలా అంటున్నారులే అని కార్వాన్ దిగి లొకేషన్లో ఓ చోట కూర్చున్నా. ఈ విషయం తెలిసి అల్లరి నరేష్ నన్ను హీరోయిన్స్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఈమె నా ఫస్ట్ హీరోయిన్, తన నుంచి నాకు బ్రేక్ వచ్చింది అని చెప్పాడు. దీంతో ఆ హీరోయిన్స్ అప్పటి నుంచి నన్ను మేడం అని పిలవడం ప్రారంభించారు.
నరేష్కు తన గురించి బాంబే హీరోయిన్స్ దగ్గర చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్పారు. అదే ఆయనకున్న గొప్ప లక్షణమని గీతా సింగ్ చెప్పుకొచ్చింది. అయితే